వెల్కమ్ టు టీవీ9 డిజిటల్. నేను లుంబిని బూచల. పేరులో రాముడు కాడు, వ్యక్తిత్వంలో రాముడు అయి ఉండాలి. ఎంత టచింగ్గా ఉంది కదా డైలాగ్. ఈ డైలాగ్ వచ్చేసి ఒక సినిమాలో నేను విన్నాను, ట్రైలర్లో విన్నాను. అదే పురుషోత్తముడు. జూలై 26న థియేటర్స్లో రాబోతుంది. ప్రజెంట్ మనతో పాటు మూవీ టీమ్ ఉన్నారనమాట. డైరెక్టర్ రామ్ భీమన గారు, అలాగే హీరోయిన్ హాసిని. రైటా? నమస్కారం సార్, ఎలా ఉన్నారు? హాయ్. సో పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు చిన్నప్పుడు చదువుకున్నాము. టైటిలే పురుషోత్తముడు అని పెట్టారు. అండ్ ట్రైలర్ చూసినా, టీజర్ చూసినా మనం డెఫినెట్లీ మనకు ఒక అలవాటు ఉంటుంది కదా, మనం తీసిన మూవీస్, ఆల్రెడీ చూసిన మూవీస్తో కంపారిజన్. సో కొంచెం శ్రీమంతుడు హింట్స్ లాగా అనిపించాయి అనమాట. సో హౌ ఇస్ దిస్ మూవీ డిఫరెంట్? దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. మనం 2.5 గంటల సినిమాని 2 నిమిషాల్లో జడ్జ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. సో మేబీ కొన్ని షార్ట్స్ లేకపోతే కనుక కొన్ని ఫ్లేవర్ మీకు కనబడుతుంది, కానీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. దట్స్ వై మీరు చూస్తే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని ఉంటుంది. సో నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు నేను తీసుకొని నేను ఆశ్చర్యపోయి, ఇంతకుముందు నేను ఎప్పుడూ చూడలేని ఒక సంఘటనని నేను తీసుకొని తయారు చేసిన కథ ఇది. పిక్చరైజేషన్లో ఏంటంటే, ఇప్పుడు డైరెక్టర్ కానివ్వండి, లేదా చేసిన కొరియోగ్రాఫర్ కానివ్వండి, ఏదైనా ఇంతకుముందు సినిమాల తాలూకు ప్రభావం షూట్ చేసినప్పుడు ఏదో 1%, 2% ఉంటుంది. అది మనకి పూర్తిగా ట్రైలర్లో రిఫ్లెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇది ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ వేర్ తెలుగు ఆడియన్స్ హ్యావ్ బీన్ నెవర్ సీన్ అండి. ద పాయింటే మనకి యాక్ట్ 1 డిఫరెంట్ ప్లాట్తో స్టార్ట్ అవుతుంది. సో ఆ తర్వాత కథ అంతా ఇంతకుముందు చూడని, ఇప్పుడు రైతులు ఇదంటే ఇది కాదండి. మనం చూడటానికి అలా కనబడతా ఉన్నారు, కానీ వాళ్ళ ప్రాబ్లం వేరు, దానికి హీరో చేసేది వేరు. సో ఇంతవరకు మన తెలుగు సినిమాల్లో ఇంతకుముందు ఎప్పుడు రాని కథ, కథనం, ఆ ఇమోషన్స్, ఇంతమంది ఆర్టిస్టులు ఒకే చోట ఉండి మనకు కొత్త అనుభూతిని కలిగిస్తారండి ఈ సినిమాలో. ఓకే. సో మీరు చెప్పినట్టుగా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని అంటున్నారు. అంటే స్టోరీ మొత్తమా, లేదంటే ఏమైనా తీసుకున్నారా? బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ కాదు, స్టోరీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని పెట్టారు. అందుకే కొన్ని సంఘటనలు అండి. ఒక 25 ఏళ్ళ నిండని కుర్రాడు ఒక పెద్ద సాహసానికి పూనుకున్నప్పుడు అది నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. సో ఎగ్జాక్ట్లీ నేను ఆ పాయింట్ని యాస్టీస్గా తీసుకున్నాను నేను. దానికి మనం డ్రామా, సినిమా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్, దానికి పాటలు, మంచి మాటలు, మంచి ఆర్టిస్టులను తీసుకొని సినిమా అనేది కొన్ని కోట్ల మందిని అలరించాలి. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. పెద్దవాళ్ళు ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. సో అందుకనే మేము ఈ సినిమాని శ్రీదేవి ప్రొడక్షన్స్ మీద ఇది చేయడం జరిగింది, నిర్మించాం. ప్రొడ్యూసర్స్ కూడా నాకు అడిగినది ఏంటంటే, లెట్స్ బీ అ కంప్లీట్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. దీంట్లో ఎక్కడా కూడా అసభ్యం కానీ, లేకపోతే చిన్నగా ఏదైనా అభ్యంతరకరమైన దృశ్యాలు కానీ ఎక్కడా లేకుండా ఇంటిల్లిపాది హాయిగా ఆహ్లాదంగా కూర్చొని సినిమా చేద్దామని ఒక ఉద్దేశంతో తయారైన సినిమా అండి. ముసలి వాళ్ళ, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఎక్కడ 1 సెకండ్ కూడా తడబడకుండా ఆనందంగా చూసే సినిమా అండి. ఓకే, పర్ఫెక్ట్. సో హాసిని క్యారెక్టర్ ఏంటి ఈ మూవీలో, ఎలా ఉంటుంది? అల్లరిగా ఉంటుంది, బబ్లీగా, గడుసు పిల్ల, అలాంటి క్యారెక్టర్ ఉంది. అమ్ము క్యారెక్టర్. ఓకే. క్యారెక్టర్ అయినా మీరు కూడా అలానే ఉంటారు నార్మల్లీ? దానికంటే ఎక్కువనే ఉండొచ్చు. దానికన్నా డబుల్ ఉంటుంది. డబులా? డబుల్. ఆబ్వియస్లీ ఇన్ని ఇయర్స్ మీరు ఎన్ని ఇయర్స్ తీసారు సార్ మూవీ? 1 year. 1 yearలో చాలా తెలిసిపోయి ఉంటుంది హీరోయిన్ గురించి. మాకు 1 year ముందు నుంచి నాకు పరిచయం. ఓకే. సో నైస్. సో నార్మల్లీ కూడా చాలా బబ్లీగా ఇట్లా ఎక్కువ అలా చేస్తుంటారా సెట్స్ లో? ఇప్పుడు తెలిసిపోతుంది కదా మీకు. చాలా. ఓకే. సో ఆయన ఏమి ఇబ్బంది పెట్టలేదా? నేను పెట్టాను సార్, నిజం చెప్పండి. నేనే ఇబ్బంది పెట్టాను. ఓకే. సో క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే క్యారెక్టర్ షేడ్స్కి కానీ మనకు పర్సనల్ లైఫ్కి కొంచెం కనెక్షన్ ఉంటుంది కదా ఎక్కడొక్కడ. ఆ సిమిలారిటీస్ కానీ డిఫరెన్సెస్ కానీ మీరు నోటీస్ చేసినవి ఏమైనా ఉన్నాయా? అంటే గడుసు పిల్ల అయితే బయట కూడా ఉన్నాను, క్యారెక్టర్లో కూడా ఉన్నాను. అంటే ముంబై నుండి వచ్చాను, సిటీలో ముంబై. అంటే ఇక్కడే పక్కన ఏదో ఊర్లో ఉన్నట్టు కదా. సో ముంబై నుండి వచ్చి మహారాష్ట్ర నమ్మండి, మరాఠీ. హౌకమ్ తెలుగు ఇంత మంచి మాట్లాడుతున్నారు? సినిమాలు చూసి నేర్చుకున్నారా? నిజం చెప్పండి. ఇప్పుడు నిజమే. ఇక్కడ ఎప్పుడైనా ఉన్నారా ఆల్రెడీ? అంటే ఈ మూవీ గురించి వచ్చాను. సో వర్క్ షాప్ అలా చేసేదాన్ని. సార్ కొంచెం ఫ్లూయెంట్లీ, కొన్ని వర్డ్స్ డిఫికల్ట్ అయ్యేది, సార్ చెప్పేవారు నాకు ఇది ఇలా. అంటే నేను మాట్లాడే తెలుగు అప్పుడప్పుడు 2 wordsలో పోతుంది, ఇలా కాదు ఇలా రాంగ్ కూడా అవుతుంది. సో సార్ చెప్పేవారు నాకు. బట్ వర్క్ షాప్లో తెలుగు అంటే లాంగ్వేజ్ ఎంత ఇంప్రూవ్ అవ్వడం, తనకి స్వతహాగానే తెలుగు మీద చాలా ఇంట్రెస్ట్, ఇష్టము. ముఖ్యంగా సినిమాల మీద ఇంట్రెస్ట్తో చాలా డెడికేటెడ్గా తెలుగు నేర్చుకుంది. సో ఎప్పుడైనా ఇంట్రెస్టింగ్గా ఉండి నేర్చుకున్న వాళ్ళకి మనం ఇంకొంచెం మంచి ఇన్పుట్స్ ఇవ్వగలుగుతాం. సో ఐ జస్ట్ గివ్ సమ్ ఇన్పుట్స్. ఇంకొంచెం స్పష్టంగా మాట్లాడటానికి కొన్ని పదాలు వీళ్ళకి అణాలు అళాలు పలకవు.
సో మన వాళ్ళకి కూడా చాలామందికి పలకదు. సో నేను అక్కడ చాలా పర్టికులర్గా ఉంటాను నేను. సో అవి నేర్పించడము, ఎక్కడ దాంట్లో సరళాలు ఎలా ఉంటాయి, పరుషాలు, దీన్ని ఎక్కడ వాడాలి, ఎంత, ఇవన్నీ కొంచెం నేర్పించి త్వరగా క్యాచ్ చేసి మంచిగా పికప్ అయిపోయింది. ఓకే. సో పురుషోత్తముడు లీడ్ ఆఫ్ ద ఫిల్మ్ మనం రాజ్ తరుణ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ క్వశ్చన్ డెఫినెట్లీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నదే అడుగుతున్నాను. బయట చాలా నెగిటివిటీ ఉంది. సినిమా టైంలోనే ఇది ఇంకొంచెం ఎక్కువ అయింది కదా, ఈ టైంలోనే మూవీ రిలీజ్ చేస్తున్నారు. అయితే నేను మార్నింగ్ ఒక ఆర్టికల్ చదివాను, రాజ్ తరుణ్ వల్ల ఈ మూవీ ఏమన్నా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి. సో దాని మీద నుంచి మీరు ఏమంటారు? అయితే మీరు అన్న దాంట్లో ఒక చిన్న అనిపిస్తుంది అంటే, ఇట్స్ నాట్ ఎ నెగిటివిటీ అండి, ఇట్స్ ఆల్ అబౌట్ ఎలిగేషన్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా కంప్లీట్ కాలేదు, ఆయన వర్షన్ ఇంకా బయటికి రాలేదు, ఆయన అందుబాటులో లేరు కాబట్టి. సో త్వరలో ఆయన వచ్చి దీనికి సమాధానం చెప్తారనుకుంటున్నాను. పెద్ద సెన్సేషన్ అవుతున్న మాట, డిస్కషన్ జరుగుతున్న మాట అయితే వాస్తవమే. ఇది సినిమా మీద ఎంత ప్రభావం ఉంటుంది అని మేము ఫస్ట్లో అందరిలాగే మేము కూడా చాలా ఆలోచించాము, కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవమే. కానీ మేము రిలీజ్ చేసిన ట్రైలర్స్కి, టీజర్స్కి, పాటలకి విపరీతమైన స్పందన, పాజిటివ్ స్పందన అండి. అది చాలా పాజిటివ్గా అనిపించింది మాకు. అక్కడి నుంచి వస్తున్న కామెంట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న లైక్స్ కానివ్వండి, మేము ఈ పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము నెగిటివ్ని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మేము ఊహించిన నెగిటివిటీ 90% తక్కువ ఉంది, మేము ఊహించిన పాజిటివిటీ 90% ఎక్కువ ఉంది. సో మేము కొంచెం ఆశ్చర్యపోయామనే చెప్పాలి. సో దానివల్ల ఏంటంటే మాకు కొంచెం ఈ స్పందన కొంచెం మాకు ధైర్యాన్ని ఈ స్పందనే మాకు కొంచెం ముందుకు వెళ్ళడానికి స్ఫూర్తిని కలిగించింది. ఆడియన్స్ సినిమా బాగుంటే పర్సనల్ లైఫ్కి, ప్రొఫెషనల్ లైఫ్కి లింక్ పెట్టకుండా చూస్తారనేది మనం చాలాసార్లు తెలిసిందే. ఇది సో ఒక సినిమా అనేది కలెక్టివ్ ఫామ్ అండి. ఒక ప్రొడ్యూసర్ కొన్ని 100 కోట్లు తీసుకొచ్చి పెడతారు, డైరెక్టర్ ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాసుకొని ఎన్నో నిద్రలు లేకుండా కథలు కష్టపడతారు, ఒక హీరోయిన్ కెరీర్, ఒక డిఓపి కష్టం, ఒక మ్యూజిక్ డైరెక్టర్ క్రియేటివిటీ, ఇలాగ కొన్ని 100 మంది ఒక సినిమాకి పనిచేసి అది మార్కెట్లోకి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఒక మనిషి తాలూకు పర్సనల్ ఇష్యూ వల్ల ఇంతమంది ఇబ్బంది పడటం అనేది కరెక్ట్ కాదు. ఇంతమంది ఇబ్బంది పెట్టరు కూడా ఎవరు. సో అయితే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హీరో ఈజ్ ఎ హీరో. ఆయన ఉంటే చాలా బాగుండేది, కానీ ఆయన లేకపోవటం కూడా మాకు అర్థమైంది. ఆయన ఇబ్బంది కూడా మేము అర్థం చేసుకున్నాము. ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన, పాజిటివ్ స్పందనే మమ్మల్ని ముందుకు నడుపుతూ ఉంది. ఓకే, అంటే మీరు చెప్పినట్టుగా పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషన్ వేరు అని చెప్పేసి, బట్ మన తెలుగులో ఎస్పెషలీ వాళ్ళ పర్సన్ అని బట్టి బయట వాళ్ళు ఎలా ఉంటున్నారో వాళ్ళ సినిమాల్ని కూడా హిట్ చేస్తారు. అవునండి, ఫ్యాన్స్ అంత ఉంటారన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో ఎంతవరకైనా ఎఫెక్ట్ అవుతుందా అన్న క్వశ్చన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. అవుతుందండి, ఎందుకంటే తెలుగు ప్రేక్షకులుకున్న ఒకే ఒక్క మంచి గుణం ఏంటి అంటే, ఒకసారి ఒక నటుడిని కనుక ప్రేమించినా, ఇష్టపడినా తన ఫ్యామిలీ మెంబర్ చేసుకుంటారు. అతని తాలూకు ప్రభావాన్ని ఎక్కువగా మనసులో పెట్టుకుంటారు. సో ఇప్పుడు వస్తున్నది ఏంటి అంటే అండి, ఏదైతే బయట ఎలిగేట్ జరుగుతూ ఉందో, డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో మీరు మా కింద మేము ఒక సాంగ్ అప్లోడ్ చేసిన, ఒక టీజర్ అప్లోడ్ చేసిన, కింద ఒక 100 కామెంట్స్ వస్తే 90 కామెంట్స్ చాలా కష్టపడతాడు, మంచి నటుడు, ఇతను దీంట్లోంచి బయటికి రావాలి, ఇలాంటి టైంలో ఇలాంటిది ఎట్లా ఎందుకు ఎదుర్కొన్నాడు అని 90% మంది అతనికి సానుకూలంగా ఉండటం అనేది కొంచెం నేను కూడా ఒక రకంగా ఒక ఆశ్చర్యంతో పాటుగా ఆనందానికి కూడా లోనాను. ఓహో, సో ఇంతమంది ఇలా ఆలోచిస్తున్నారు, అయితే ఏదో రావాల్సిన నిజమో, లేకపోతే జరగాల్సిన ఏదో సినిమాలో డైలాగ్లాగా చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టుగా జరగాల్సిన టైంకి అవి జరిగిపోతూ ఉంటాయి. న్యాయం అనేది, ధర్మం అనేది ఒకటి ఉంటుంది. సో ఈ సినిమా కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు, మీరు పురుషోత్తముడు అని టైటిల్ పెట్టారు, బయట పొజిషన్ రివర్స్గా ఉంది అని. మా కథ మాత్రం మేము ఎప్పుడూ కంప్లీట్ అయిందండి. మేము పోస్ట్ ప్రొడక్షన్ ఒక 4-5 నెలలు కష్టపడి చేసుకున్నాం. రీసెంట్గా జరిగిన ఇష్యూ అది. అప్పటిదాకైతే మాత్రం ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాంట్లో నాకు ఎలా అయితే కావాలో, 1 ఇంచు కూడా అటు ఇటు వెళ్లకుండా కష్టపడి 1 ఇయర్ పరిధిలో రాజ్ తరుణ్ గారిని ఒక నెక్స్ట్ లెవెల్, ఒక మెచ్యూర్డ్ యాక్టింగ్లోకి ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసుకొని చేసిన కథ అండి ఇది. ఓకే. సో హీరోయిన్ ఎలా తీసుకొచ్చారు ఈ ప్రాజెక్ట్లో? తను ముంబై అంటుంది, మీరేమో తెలుగు ఇంత బాగా నేర్పించేశారు. హీరోయిన్ నాకు ముందు నుంచి పరిచయం. షీఈస్ ఇంటూ, తను సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చింది. తను ఆడిషన్స్ నేను తను ఒక ఆడిషన్లో చూశానండి. షీఈస్ డూయింగ్ సో పర్ఫెక్ట్లీ గుడ్. సో అక్కడ మా ఇద్దరికి పరిచయం అయింది. నేను అదే ప్రొడక్షన్ హౌస్లో ఒక సినిమా చేయాలనుకుంటాం. తను నా కథలు చెప్పడం, తను తెలుగు మాట్లాడటంతో ఎలా నేర్చుకుంది, తను ఈ ఉద్దేశంలో ఉన్నప్పుడు మాకు కామన్గా పరిచయమైన ఒక ప్రొడక్షన్ హౌస్ని నేను వెళ్ళి కథ చెప్పడం, వాళ్ళకి ఆ కథ విపరీతంగా నచ్చడం. సో నేను ప్రొడక్షన్ హౌస్ మాట్లాడుకున్నాం, సార్ మనం ఎంతమంది ఆడిషన్ చేస్తున్నాం, వై డోంట్ వి డూ, తను కూడా ఒక ఆడిషన్ చేద్దాం, మనకి బాగుంటుందని చెప్పి మేము ఆడిషన్స్ చేసి
తను పాత్రకి మిగతా వాళ్ళకన్నా తను పర్ఫెక్ట్ సూట్ అయింది ఎప్పుడైతే అనిపించిందో తను మేము అప్రోచ్ అయ్యి ఈ ఫిల్మ్ తీసుకుంది. తనకి షాక్ యాక్చువల్గా తనకు కూడా తెలియదు. సో మేము మాట్లాడుకొని తనని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకురావడం జరిగింది. మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి తన తర్వాత అవునండి. తీసుకొచ్చేసారు. ఓకే. సో ఫస్ట్ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు మీకు ఏమని చెప్పారు, అండ్ మూవీ షూటింగ్ టైంలో కూడా ఆ క్యారెక్టర్లో ఏదన్నా కొన్ని కష్టమైన సీన్స్ ఉంటాయి కదా, ఏదైనా ఛాలెంజింగ్ పార్ట్ ఉంటుంది కదా, సో ఏదైనా చెప్తారు? ఉంది ఛాలెంజింగ్ పార్ట్ అంటే నాకు స్టోరీ చెప్పినప్పుడు విలేజ్ గర్ల్ అదే ఒక థాట్ పెట్టుకొని వచ్చాను, ఇలా తెలుగు అమ్మాయిలా యాక్ట్ చేయాలి. వెళ్ళిన తర్వాత ఛాలెంజింగ్ పార్ట్ అంటే ఒక బండిది ఛాలెంజింగ్ చాలా కష్టమైంది. నాకు బండి నాకు రాదు. సో అది చాలా కష్టమైంది, అది చాలా ఛాలెంజింగ్. అది ఆ సీన్ ఉంది అని చెప్పగానే నాకు హాఫ్ అన్ అవర్ ముందే జ్వరం వచ్చేస్తుంది. అంటే అక్కడ రోడ్స్ కూడా బాగాలేదు, మేము కడియంలో షూట్ చేసాం కదా, అక్కడ రోడ్స్ బాగాలేదు. సో ఇంకా భయం వేసేది నాకు. సో అది చాలా ఛాలెంజింగ్. సో ఈ అమ్మాయికి బండి రాదు అని హీరో గారికి తెలియదండి. మేము హీరో గారికి హీరో కథలో హీరోకి బండి రాదు, ఈ అమ్మాయికి బండి వచ్చు. నిజ జీవితంలో ఆయన దాన్ని సిజర్ కట్టలు కొడతారు. ఈ అమ్మాయి కనీసం ఒక అడుగు కూడా ముందుకు తీసుకురాని సిచ్యువేషన్లో మేము తీసుకొచ్చాం. అయితే ఆయనకి చెప్పకుండా ఈ అమ్మాయికి 2-3 రోజులు ముందర నేర్పించేసేసి శుభ్రంగా తీసుకొచ్చి బండి మీద కూర్చోబెట్టేసాం. ఒక సీన్ ఉండే, హీరోకి బండితో గుద్దాలి, హీరో పడిపోతారు. ఆ సీన్ కి నేను అవసరం లేదు, అది రియల్ గానే గుద్దేస్తారు, రాదు కదా ఎలా కూడా. ఓకే. స్కూటీ కూడా రాదా అంతకుముందు? రాదు, కార్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. స్కూటీ కూడా రాకుండా బైక్ అంటే కష్టమే. బైక్ అంటే ఇట్స్ నాట్ జెంట్స్ బైక్ అండి, అది ఒక చిన్న, అది కూడా మోపెడ్ లాంటి. ఓకే ఓకే, అర్థమైంది. ఊళ్ళో వాడుతుంటారు కదా, అలాగే ఈ అమ్మాయికి అలాంటి క్యారెక్టర్. ఒక ఊరు, ఒక పల్లెటూరులో ఒక పూల తోట, దాంట్లో ఆ పూల తోటకి ఈ అమ్మాయి ఓనరు. సో దాంతో అదుకు చిన్న మోపెడు. సో ఆ కథ అలా సాగుతుంది. చాలా ఫన్నీగా, చాలా వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. సినిమాలో వాళ్ళిద్దరిని చూస్తే కళ్ళ పండగలా ఉంటుంది. వీళ్ళకి తోడుగా ప్రవీణ్ కాంబినేషన్ చాలా లాంగ్ కాంబినేషన్ అండి. ఆయన వాళ్ళిద్దరు టైమింగ్తో సీన్స్ ఎరగదీసేశారు. సో మనకు కడుపుబ్బా నవ్వుతాం వీళ్ళ ముగ్గురు కాంబినేషన్స్. ఓకే. సో గుద్దేశారా హీరోని బైక్తో? దాదాపు ఆయన ముందు తెలిసి డైరెక్ట్గా ముందే పడిపోయాడు కొద్దిగా ముందు. ఓకే. సో రాజ్ తరుణ్తో అసోసియేషన్ ఎలా అనిపించింది అండ్ యాక్టింగ్? ఎందుకంటే సీన్ ఇది చేద్దాం అది చేద్దాం అని ఒక పార్ట్నర్షిప్ ఉంటుంది కదా, సో ఎలా అనిపించింది? సో తన ఎక్స్పీరియన్స్ యాక్టర్, సీనియర్, అండ్ నేను డెబ్యూ. అండ్ నాకు కొంచెం తన టైమింగ్తో నా టైం మ్యాచ్ చేయడానికి కొంచెం కష్టమైంది, కానీ నేర్పించేవారు. నేను కొత్త అయినా కూడా నాకు నేర్పించేవారు, ఇది ఇలా చేయాలి, అది చేయాలి అని నేర్పించేవారు. అండ్ నేను అప్పుడే అడిగేదాన్ని, బికాజ్ నాకు బిఫోరే అడిగేదాన్ని, బికాజ్ సార్ అక్కడ నుండి అరుస్తూ ఉంటారు కదా, చేయండి చేయండి చేయండి. సో అరుస్తూ ఉంటారు అంతే కదా, మైక్ ఒకసారి పట్టుకోగానే అందరికీ వచ్చేస్తారు. సో నేను అడిగేదాన్ని, నాకు ప్రాపర్ చెప్పు, నీ టైమింగ్తో మ్యాచ్ చేయాలి. సో హెల్ప్ చేసేవారు నాకు. ఓకే. బట్ నార్మల్లీ సెట్స్ లో ఉన్న డైరెక్టర్ వేరు, ఇప్పుడు మాట్లాడుతున్న డైరెక్టర్ వేరు కదా. అంటే సార్ మైక్ సైడ్ కి పెట్టగానే నేను స్టార్ట్ అవుతాయి, ఇంకా నాకు ఛాన్స్ దొరికేస్తుంది కదా. మైక్ తీసుకుంటే వేరే నేను అక్కడికి వెళ్ళిపోతా. ఓకే ఓకే. సో షూట్ చేస్తున్న టైంలో ఇలాంటి డిస్టర్బెన్సెస్ కానీ, అంటే రాజ్ తరుణ్ గురించి మాట్లాడుకుంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ కానీ, ఎందుకంటే మధ్యలో కాల్స్ మాట్లాడడం, అటెండ్ అవ్వడం, ఇలాంటివి ఏమైనా ఉండేనా, ఆర్ కంప్లీట్గా సినిమాకి డెడికేటెడ్ లాగా ఉండేనా తన పర్సనలీ? అసలు ఆయన ఫోన్ క్యారీ చేయడం చూడలేదండి మేము. అసిస్టెంట్స్ క్యారీ చేస్తారు, ఇంకా క్యారవాన్లకి ఫోన్ మాట్లాడతారు. కానీ సెట్లో అసలు అతను జస్ట్ కూర్చుంటారు, మనం ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు. ఈ వాజ్ సో కంఫర్టబుల్ యాక్టర్ అండి. యాజ్ అన్ యాక్టర్, ఒక హీరోగా నాది ఇది 3వ సినిమా, ఆయన ఒక 20 సినిమాలు చేసిన, మాది ఇది 22వ సినిమా అయింది. సో నేనేమనుకున్నానంటే 20 సినిమాలు చేసిన హీరో పెద్ద పెద్ద డైరెక్టర్స్తో, యాక్టర్స్తో వర్క్ చేశాడు. ఆబ్వియస్లీ ఈజ్ మోస్ట్ సీనియర్ వెన్ కంపేర్ విత్ మీ. ఎప్పుడైతే సీన్లోకి వచ్చిన తర్వాత డైరెక్టర్ ఈజ్ ఎ డైరెక్టర్ అని ఆయనకు తెలిసండి. ఆయన యూస్ టు గివ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. మేము ఇద్దరం మంచిగా డిస్కస్ చేసుకునేవాళ్ళం. మొదటి స్కెడ్యూల్ 4-5 రోజుల తర్వాతనే మా ఇద్దరం స్క్రీన్ మీద వాళ్ళిద్దరు హీరో హీరోయిన్లు అయితే, ఆఫ్ స్క్రీన్ మే ఇద్దరం హీరో హీరోయిన్. హీ వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ హీ వాజ్ సో సపోర్టివ్. మా ఇద్దరికి అంతా సైకిల్తోనే పని అయిపోయేది. మేము వెళ్ళి సీన్లు చించేసుకొని డిస్కస్ చేసే అవకాశం కూడా కాదు. ఆయన కథను అంత బాగా అర్థం చేసుకుంటారు, ఆయన పాత్రను అంత బాగా లోపలికి తీసుకుంటారు. సో నాకు ఏదైనా కొత్తగా కావాలనిపించినప్పుడు నేను ఒక్కసారి ఇట్లా అన్నానంటే ఆయనకు అర్థమయ్యేది, ఓహో ఇది ఇతను కాదు, తక్కువ కావాలా ఎక్కువ కావాలన్నా కూడా అతనికి అర్థమైంది. నేను చెప్పక్కర్లా, తగ్గాలి పెరగాలి అనేది అవసరంలా. ఏదైనా కొత్త మాడ్యులేషన్ కావాలన్నా కూడా ఆయనే, ఓహో ఇతనిలో ఏదో చిన్న అసంతృప్తి అని తెలుసుకొని నెక్స్ట్ షాట్కి అదే ఇచ్చేవాళ్ళు. సో దాదాపుగా తక్కువ షాట్స్తోనే మాకు ఆయనతో త్వరగా అయిపోయేది. ఫోన్లు మాట్లాడటం కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ రావడం కానివ్వండి, ఫ్యామిలీ ఎప్పుడు మేము చేసిన ఒక 70 రోజులు 70-75 రోజులు షూటింగ్లో
ఆయన ఏ రోజు ఒక ఫ్రెండ్ని మాకు తీసుకొచ్చి పరిచయం చేయటం కానీ ఫ్యామిలీ మెంబర్ని పరిచయం చేయటం కానీ ఎప్పుడూ లేదు. ఆ ఫోన్లు ఆయన ఫోన్లు అంటే నేను అంటాను ఫోన్ పర్సనల్స్ ఉండటం వల్ల ఆయన ఫోన్ ఎక్కువ వాడరు, మామూలుగానే వాడరు. ఆయన నేను చూసింది ఒక 4-5 సార్లు ఫోన్తో చూశాను. దాంట్లో కూడా ఆయన క్రికెట్ ఎప్పుడైనా క్రికెట్ అయినా ఏదైనా ఐపీఎల్లో సంథింగ్ ఐ డోంట్ నో ఏదైనా వచ్చినప్పుడు ఆ క్రికెట్ గ్యాప్లో ఆ క్రికెట్ చూస్తూ ఉంటారు. లేదా క్యారవాన్లో ఎక్కువ ఏం చేస్తారంటే ఆయన బుక్స్ చదువుతాడండి బాగా, అండ్ ల్యాప్టాప్ రెండూ పక్కనే ఉంటాయి. ఆయన నాకు అర్థం కాదు ఈయన డబల్ ఎట్లా చేస్తున్నాడు ఆయన. ఓ పక్కన ల్యాప్టాప్లో మూవీ ప్లే అవుతూ ఉంటుంది, ఓ పక్కన పుస్తకం చదువుతూ ఉంటాడు ఆయన. నేను అలాగైనా కొంచెం ఆపి మాట్లాడుకునేవాళ్ళం. సో సచ్ అ డెడికేటెడ్ పర్సన్ టువర్డ్స్ హిస్ కెరీర్ అండి. అదైతే నాకు తెలిసిన నా స్వయం అనుభవం. ఓకే. అండ్ ఆల్సో బ్రహ్మానందం గారు మీ గురించి చాలా బాగా చెప్పారు స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్లో, చాలా కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పేసి. సో సార్తో అసోసియేషన్ ఎలా అనిపించింది? అండ్ చాలా తక్కువ మూవీస్ చేస్తున్నారు, అవును. సో ఎలా తీసుకొచ్చారు, ఏం చెప్పొచ్చారు ఆయన్ని? బ్రహ్మానందం గారితో నాకు ఒక పర్సనల్ అనుబంధం ఉందండి. ఆయన ఈ సినిమా కోసం చెప్పి ఒప్పించడం కాదు, నాకు నా లాస్ట్ ఫిల్మ్లో కూడా ఆయన యాక్ట్ చేశారు. నా లాస్ట్ ఫిల్మ్కి ఈ సినిమాకి మంచి గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో కూడా ఆయన ఒక మనిషిని నమ్మితే, ఒక మనిషిని ఆయన ఇష్టపడితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషనలిజం అండి, ఆయనంతటా ఆయన నాన్న ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావురా, ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు రా, అంత గొప్ప మనిషి అండి. అసలు ఆయన చిన్నప్పుడు టీవీలో చూడటానికి ఎగబడిపోయేవాళ్ళం మేము. ఆయన ఒక మాట, ఆయన ఫోటో కనపడగానే నవ్వే స్థాయి నుంచి నేను ఆయన ఇంట్లో ఇలా ఆయన పక్కన కూర్చునే స్థాయి, ఎవరో ఒక 2 సినిమాలు చేసిన డైరెక్టర్కి ఆయన అలాంటి స్థానం ఇవ్వడం నిజంగా ఆయన 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 గొప్పతనం, అది అంతకు మించి ఏం లేదు. సో ఈ కథలోకి వచ్చేపాటికే నాకు ఆయన వీరాభిమాని అంటాం కన్నా ఒక రకంగా నేను ఆయన భక్తుడిని చెప్పేయచ్చు. సో ఈ కథలోకి అలా అని చెప్పి మనం లేని పాత్రని మన సినిమాలకు సృష్టించడం కానివ్వండి, లేకపోతే సూట్ కాని పాత్ర ఎప్పుడైతే ఇస్తామో అది చాలా ఫెయిల్ అయిపోతుంది. నాకన్నా అది బాగా వాళ్ళకి తెలుసు. సో ఏదైనా ఒక పాత్ర చేసినప్పుడు నేను గురుగారు ఈ పాత్ర బాగుంది, ఇది ఇట్లా చేయొచ్చు, దీనికి అతను బాగుంటాడు, అతన్ని అప్రోచ్ అవ్వండి అని చెప్పి చాలా నిస్వార్థంగా చాలా ఓపెన్గా మాట్లాడతారు. ఆయన దగ్గర ఎప్పుడు ఆయన ఫిల్టర్లు ఉండవండి. బయటికి ఆయన ఎంత స్ట్రైట్గా ఉంటారో ఇంట్లో కూడా మనిషి కూడా అంతే స్ట్రైట్, ఫిల్టర్ లేని మనిషి అతను. లోపల ఏది ఉంటే అది మాట్లాడతారు ఆయన. సో ఈ సినిమాల పాత్ర వచ్చేప్పటికి ఒక పోలీస్ క్యారెక్టర్ చేసామండి మా కథలో ఉండి. సెకండ్ హాఫ్లో ఒక చాలా ఇంపార్టెంట్ సీన్ రావాలి. బ్రహ్మానందం గారిని మనం చాలా రోజుల తర్వాత తొలగించే సీన్లో చూడబోతున్నాం. ఈ సీన్లో థియేటర్ ఊగిపోతుందండి, నేను గ్యారంటీ. ఓకే, పర్ఫెక్ట్. సో మీ క్యారెక్టర్ కానీ ఎంటైర్ జర్నీ కానీ ఎలా అనిపించింది? అండ్ కొద్ది రోజుల్లో మూవీ రిలీజ్ అవబోతుంది, సో హౌ ఇస్ యువర్ ఫీలింగ్? జర్నీ అంటే చాలా కొంచెం స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించింది. వర్క్ షాప్స్ అలా ఎంత ఉంటుందా, డైరెక్ట్లీ మనం ఎప్పుడు డ్రీమ్ చూస్తే డైరెక్ట్లీ చూస్తాం కదా, హీరోయిన్ అయిపోయారు, అవార్డ్స్ వచ్చేసాయి అలా చూస్తాం కదా. చాలా జెన్యూన్ గా చెప్పింది, అవార్డ్స్ వచ్చేసాయి, ఫ్యాన్స్ వచ్చేసారు, ఈ అంత జర్నీ చేయాలా, ఎండలు వర్షాలు అన్నీ. సో చాలా కష్టమైంది. కానీ చాలా మేము ఒక ఫ్యామిలీలా ఒక పిక్నిక్ వెళ్ళినట్టు షూటింగ్లో ఎంజాయ్ చేయడం, అండ్ కొత్త వాళ్ళు రోజు వస్తుంటే చూడడం, వాళ్ళతో యాక్ట్ చేయడం చాలా, అంటే నేనైతే చాలా లక్కీ. ఫస్ట్ మూవీలో ఎంత సర్ప్రైజ్ బంపర్ ఆఫర్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఒకరోజు అలా లేచి హీరోయిన్ అయిపోదాం, అవార్డ్స్ తీసేసుకుందాం అలానే వచ్చేస్తాయి డ్రీమ్స్. ఓకే, బట్ లైక్ ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ? ఎక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్? నేను యాక్చువల్లీ మోడలింగ్ అలా చేశాను ముంబైలో. తర్వాత ఫస్ట్ నుండే తెలుగు సినిమాలో చూసా, హిందీ చూడలేదు. స్టార్టింగ్ నుండి తెలుగు అంటే జంబలక్కడి బొమ్మ కూడా చూసేసాను, అన్ని తెలుగు సినిమాలు చూసేసాను నేను. సో తెలుగు హీరోయిన్ అవ్వాలి అండ్ విలేజ్ గర్ల్ లా ఒకటి అంటే డ్రీమ్ ఉండేది. ఫస్ట్ మూవీలోనే సార్ తీర్చేశారు, లంగా ఓణి వేసుకోమా, ఇంకా ఒక్క డ్రెస్ కూడా లేదు, అన్ని లంగా ఓణీసే. సో విలేజ్ గర్ల్ మొత్తం సిటీ నుండి రావడం, అక్కడికి వెళ్ళి పేడలో వేయడం అవి అన్ని చేపించారు నాకు మొత్తం. ఇంకా విలేజ్ గర్ల్ అంటే మొత్తం విలేజ్ గర్ల్ చేపించారు. ఇంకా నాకు వేరే డ్రెస్ వేసుకుంటే కంఫర్టబుల్, 1 year అదే వేసుకున్నా కదా నేను. సో ఆ జర్నీ చాలా బాగుంది, అంటే చాలా అంటే స్మూత్గా వెళ్ళిపోయింది. అండ్ స్ట్రగుల్ కూడా ఉంది, కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఓకే, సో మూవీ అంటే బిహైండ్ ద సీన్స్ మీరు చెప్తేనే తెలుస్తుంది ఇన్ని చేశారా అని చెప్పేసి. అన్ని చేపించారు, అన్ని చేశారు సార్. నాకు గోల్ ఏం లేదు, వేసేయి. ఇంకేమైనా మిగిలింటే అన్ని మొత్తం అన్ని అంటే ఒక పాత్రని మనం ఒక ముఖ్య పాత్రని సినిమాలో ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు అది చాలా న్యాచురల్గా రావాలి. మన తెలుగు వాళ్ళకి ఏంటంటే మనకి విలేజ్ అనేది మన రూట్స్లో ఉంటుంది. ఈ కొత్త జనరేషన్ ఇప్పుడు పుట్టిన 5 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలకి తెలియదు, కానీ మన ఏజ్ వాళ్ళకి పల్లెటూరు తాలూకు ఆ స్వీట్నెస్, ఆ ఫ్రెష్నెస్ మనకు తెలుసు.
సో ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఇది ఉంటుంది. సో దాంట్లోపల ఏమాత్రం ఆర్టిఫిషియాలిటీ కనబడినా కూడా వాళ్ళు కనెక్ట్ కారు. సో తనకి అమ్మాయికి అందుకే చెప్పాను నేను, ఫిల్మ్లో బాంబేలో వేసుకున్నట్టుగా షర్ట్స్ స్కాట్స్ వేసుకుని టక్మని వచ్చి లంగావణి వేసుకుంటే ఆ నడక కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఐ యాజ్ హర్ టు అసలు నువ్వు ఇంట్లో కూడా నువ్వు లంగావణితో ఉండాలని చెప్పాను. నేనేం చెప్పానంటే ఎప్పుడు అడిగితే అప్పుడు ఫోటో నాకు రావాలి, నువ్వు లంగావణిలో ఉండాలని. సో తను ఆ లంగావణి వేసుకోవటం బాగా అలవాటు చేసుకుంది. మనకి ఎక్కడ నడుస్తున్నా ఎక్కడ డైలాగ్స్తున్నా కూడా తెలుగు అమ్మాయి ఏమో అనే భావన కలిగింది ఆ అమ్మాయి వాక్లో కానీ ఏదన్నా సరే. సో అందుకనే ఇప్పుడు మా దాంట్లో ఈ కళ్ళాపు చల్లటము, ముగ్గులు వేయటము, పేడ కలపటము ఇవన్నీ ఉన్నాయి. అది ఊసుకొచ్చి ఇట్లా అంటే మనకు నవ్వు వచ్చేస్తుంది. అది పేడ, అదేదో తినే పదార్థం లాగా తీసుకోకూడదు అదే అని చేసి తనకి ట్రైనింగ్, దాంట్లో కూడా ట్రైనింగ్ చేసి 2-3 సార్లు ఒక 5-6 టేకులు తీసుకొని ప్రాపర్గా ఎట్లయితే మనకి ఆ న్యాచురాలిటీ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం జరిగిందండి. ఓకే. సో ఇంకేమైనా కొత్త విషయాలు నేర్చుకున్నారా అపార్ట్ ఫ్రమ్ దిస్ సినిమా? ముగ్గులు వేయడం అయితే నాకు వచ్చు. ఆ పేడతోటే కొంచెం ఇదైంది. అండ్ ఆవులకు గడ్డి వేయడం అది ఇది చెప్పించారు. అండ్ ఫస్ట్ షెడ్యూల్లోనే వర్షం పడింది. ఎక్కడ తీసుకుని వెళ్ళారు సార్? వర్షంలో తోసేసారు నాకు, వెళ్ళి డాన్స్ చేయి. నేను ఇంత బురదలో ఇన్ని కాళ్ళు ఉన్నాయి, నేను బురదలో వెళ్ళిపోయాను. అక్కడ నుండి రావడానికి కష్టమైంది నాకు. సో అది చాలా అంటే కానీ ఎంజాయ్ చేశాను. అన్ని కంప్లైంట్ చేసేసింది, అన్ని కంప్లీట్ చేసింది, బండి నేర్చుకోవడం. కానీ సార్ ది లెగ్ ఫ్రాక్చర్ అయినా కూడా నా సీన్ స్టార్ట్ అయ్యే ముందు సరే పరిగెడతారు, ఆగు అమ్మ నేను చెప్తాను నీకు ఇలా చేయాలి అలా చేయాలని. సో సార్ చాలా హెల్ప్ చేశారు నాకు. ఓకే, క్విక్ ర్యాపిడ్ ఫైర్. విల్ స్టార్ట్ విత్ హాసిని. 1 word అబౌట్ రాజ్ తరుణ్. వెరీ ప్యాషనెట్. ఓకే, తెలుగులో ఏ హీరోతో యాక్ట్ చేయాలని ఉంది ముందు? అంటే మీరు అన్ని తెలుగు ఫిల్మ్సే చూసాను ఇంతకు అన్నారు. నానితో. నాని అని ఎక్స్పెక్ట్ చేస్తాను. నాని కాకుండా సూర్యతో, అంటే తన తమిళ్ కానీ సూర్య ఇష్టం, అండ్ ధనుష్ కూడా. ఓకే, సో తెలుగులో ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? నిన్ను కోరి. నాని ఫిల్మ్. ఓకే, సో ఫేవరెట్ డైరెక్టర్? రామ్ సార్ ఉన్నారు, కాకుండా సుకుమార్ గారు. ఓకే, పర్ఫెక్ట్. సో కరెంట్ ఏదైనా సాంగ్ టాప్ ఆఫ్ ద మైండ్ ఉండి ఎప్పుడైనా హమ్ చేస్తాను అనేలాగా ఉన్న సాంగ్ ఏదైనా ఉందా ఇప్పుడు? అది కూడా నానిదే. పర్లేదు, పాడేయండి. పాడేనా? ఎస్. అడుగు చాలా. సో మధ్యలో నుండి పాడేస్తా. ఓకే. నువ్వే లేని నన్ను ఊహించలేను, నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా, నిన్ను కోరి ఉన్నా, నిజమై నడిచా జతగా. ఓకే, నిన్ను కోరి మీరు వేస్తారని. బట్ నైస్, సో నైస్. పాడేస్తారా? పాడిస్తాం మనం. పాడిస్తారు. ఓకే, సో సార్ మీ ఫేవరెట్ హీరో? చిరంజీవి గారండి. ఓకే, ఫేవరెట్ హీరోయిన్? సమాంత. ఓకే, మీకు ఇన్స్పిరేషనల్ డైరెక్టర్? రాజమౌళి గారు. ఫేవరెట్ జానరా? యాక్షన్. ఆల్ టైమ్? ఆల్ టైమ్. ఓకే, సో రాజ్ తరుణ్ గురించి 1 word or 1 sentence? వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ ఫ్రెండ్లీ, కంఫర్టబుల్ గై. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. July 26th, all the very best. Thank you so much. Yes, thank you.